వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా జరిపిన ఆకస్మిక వైమానిక దాడులు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టాయి. జనవరి 3, 2026 జరిగిన ఈ పరిణామం రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. జనవరి 3 శనివారం తెల్లవారుజామున కరాకస్‌లో సైనిక స్థావరాలపై ఈ దాడుల తర్వాత వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మరో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇది అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద దురాక్రమణ అని ఆయన అభివర్ణించారు. అమెరికా తన చమురు నిక్షేపాలను హస్తగతం చేసుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతుందని ముదురో ఆరోపిస్తూ దేశ సైన్యాన్ని యుద్ధం సిద్ధం కావాలని ఆదేశించారు. వెనిజులాపై అమెరికా దాడిని రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా నిప్పుతో చెలగాట ఆడుతుందని చైనా హెచ్చరించింది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే రష్యా మౌనంగా ఉండదని, తమ మిత్ర దేశాన్ని ఒంటరిగా చేయబోమని మాస్కో స్పష్టం చేసింది. వెనిజులా వద్ద ఉన్న రష్యన్ తయారీ S-300 క్షిపణి వ్యవస్థలు అమెరికా విమానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని రష్యా గుర్తు చేసింది. వెనిజులా చైనాకు కీలక చమురు సరఫరాదారు. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరించింది. దీనికి అమెరికా సమర్థించుకుంటుంది. వెనిజులాలోని డ్రగ్స్ కార్టెల్లోన్స్, నార్కో టెర్రరిజం అమెరికా భద్రతకు ముప్పుగా మారాయని, వాటిని అణిచివేసేందుకు ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ పాలనా మార్పు కోసం ప్రయత్నిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఒకవేళ అమెరికా తన దాడులను కొనసాగిస్తే రష్యా, చైనా నేరుగా వెనిజులాకు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇది ప్రపంచానికి ఒక పెను సంక్షోభంలో నెట్టే ప్రమాదం ఉంది. మీరేమంటారో కామెంట్ తెలియజేయండి.